నమస్కారం. నా పేరు ఛాయీరమ్మ. మాది కర్నూలు జిల్లా ఎమింగ్నూర్ నియోజకవర్గం. గత ప్రభుత్వము అమ్మ ఒడి పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. కొంతమందికి అది కూడా ఇవ్వలేదు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ యొక్క సంవత్సరంలో బడి తెరిచిన మొదటి రోజే పిల్లల వారి యొక్క చదువుకి ఎంతగానో ఉపయోగపడుతుందని తల్లికి వందనం పేరుతో తల్లిల ఖాతాలో ఈ రోజు జమ చేయడం జరిగింది. మా బాబు 8వ తరగతి చదువుతున్నాడు. సో ఈ యొక్క తల్లికి వందనం వీరి యొక్క చదువుకి, ఉన్నత చదువుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మా ఇంటి పక్కన ఉన్నటువంటి వీరు చేనేత మగ్గం వేసుకుని జీవనం సాగించే వీరు ఈ రోజు వారి ఇద్దరు పిల్లలు 8వ తరగతి 9వ తరగతి ఇద్దరి పిల్లలు తల్లికి వందనం పేరుతో వారి తల్లి ఖాతాలో జమ చేయడం జరిగింది. సో ఈ యొక్క తల్లికి వందనము వీరి యొక్క ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ పిల్లల ఉన్నత చదువుకు ఎంతగానో ప్రోత్సహిస్తుంది. సో ఈ తల్లికి వందనం ఈ రోజు మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చిన మాట తప్పకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. మా కుటుంబం తరపున కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనేశ్వర్ రెడ్డి గారికి కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు గంజి శివసుధ. నేను మంగళగిరి టిక్కో కాలనీలో నివాసం ఉంటున్నాను. ఇద్దరు పిల్లలు ఉన్నారండి నాకు. నా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పడిందండి 13,000 చొప్పున. ఇప్పుడు స్కూల్స్ తెరిచేసరికి అకౌంట్లో వేసినందుకు చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అట్లానే పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు స్కూల్స్ ప్రారంభంలో వేసినందుకు గాను, బుక్స్ గానీ, వాళ్ళ ఫీజుకి గానీ మా మీద ఒత్తిడి లేకుండా అకౌంట్లో వేసేసి మా ఎందుకు దైవం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఆకురా ధనలక్ష్మి అండి. మాది మంగళగిరి రాజుగు కల్ప. మా పెద్దమ్మాయి 10th క్లాస్ చదువుతుందండి. చిన్న అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. తల్లికి వందనం వచ్చినాయి డబ్బులు. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞత. నా పేరు వెంకటలక్ష్మి, చిల్లపల్లి వెంకటలక్ష్మి. మాది నరసింహ కాలనీ. తల్లికి వందనం పడిందండి. నాకు ఇద్దరు పిల్లలకు పడి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నా పేరు బిట్రా నోములమ్మ అండి. మాది మంగళగిరి భార్గవపేట. మాకు ఇద్దరు బాబులు, ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు. తల్లికి వందనం పడ్డాయి. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలా స్కూల్ ఓపెన్ అవ్వగానే డబ్బులు పడడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. బాబుకి ఏమైనా మెటీరియల్ గానీ, స్కూల్ కి సంబంధించినవి గానీ ఏమైనా తెచ్చుకోవాలన్నా, చేయాలన్నా చాలా హెల్ప్ గా చేశారు. చాలా థ్యాంక్స్ అండి. అందరికి ధన్యవాదాలు. నమస్కారము. మాది మార్కాపురం 5వ వార్డులో ఉంటున్నాము. ఎన్నికల్లో చెప్పిన ప్రకారము మా పిల్లలిద్దరికి తల్లికి వందనం పథకము పడింది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. చంద్రబాబు సార్కి, లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నమస్కారం సార్. మా మార్కాపురం 12వ వార్డు. మాకు తల్లికి వందనం కింద మాకు చంద్రబాబు నాయుడు గారు 26,000 రూపాయలు ఇద్దరు పిల్లలకు వేశారు. మాకు చదువుకోవడానికి ఈజీగా ఉంది. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. గవర్నమెంట్ లో ఒక్కరికే వచ్చేది అమ్మఒడి అనేది. ఈ అమ్మఒడి అనేటటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు మళ్ళా మార్చి రూపొందించి తల్లికి వందనం అనేటటువంటి పథకంగా మార్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి తల్లికి వందనం డబ్బులు 39,000 వస్తున్నాయి. అవర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముగ్గురికి కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు. నా పేరు లక్ష్మి. మా పాప పేరు గౌరీ తనే. మా పాప పేరు సంజన. ఇద్దరికి తల్లికి వందనం 13,000 రూపాయలు పడ్డాయి. మొత్తం 26,000 పడ్డాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. మా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అండి, మేము మంగళగిరి కిట్ హౌస్ లో నివాసం ఉంటున్నాము. మా పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. అయితే నా పేరు సూర్యావతి. మా పిల్లలిద్దరు 7th, 6th ఇద్దరు చదువుకుంటున్నారు, పెద్ద బాబు చిన్న బాబు. అయితే మా పిల్లలిద్దరికి కూడా డబ్బులు పడ్డాయండి. మీరు ఇచ్చే తల్లికి వందనం డబ్బులు ఇద్దరికి పడ్డాయి. బుక్స్, మరి బ్యాగ్లు అన్ని ఇచ్చారు. మీకు చాలా కృతజ్ఞతలండి. మాకు వచ్చేసరికి బుక్స్ కానివ్వండి అన్ని కూడా అందుబాటులోకి వచ్చినట్టుగా చేశారు. చంద్రబాబు నాయుడు గాని, మీకు గాని, నారా లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గాని అందరికీ కూడా మీ పేరున మీ అందరికి నమస్కారం అండి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేస్తున్నారండి. చాలా సంతోషంగా. తల్లికి వందనం డబ్బులు నాకు, మా తమ్ముడికి, మా అమ్మగారి అకౌంట్ లో వేసినందుకు ధన్యవాదములు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి. నమస్కారం సార్. నా పేరు ముదివేటి ఈశ్వరమ్మ. మాది సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి పంచాయతీ, బనకాడపల్లి విలేజ్.
నాకు 3 పిల్లలు. లాస్ట్ ప్రభుత్వంలో అమ్మఒడి ఒక పాపకే పడింది. ఈ ప్రభుత్వంలో 3 పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం పడింది సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి, మంత్రివర్యులైన రామచంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే షూస్, బుక్కులు, బ్యాగులు, బెల్ట్లు అన్ని నాణ్యమైనవి ఇచ్చినారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. గతంలో ఇద్దరికి అమ్మఒడి అని 2 పిల్లలకి వేస్తానన్నారండి. కాకపోతే ఒక పిల్లకి వేసేవారండి. ఇది 2వ పిల్లవాడిని చదివించుకోవడం మాకు చాలా ఇబ్బంది అయ్యేదండి, బుక్స్ అవి కొనుక్కోవడానికి. కానీ ఇప్పుడు తల్లికి వందనం అనే పేరుతోటి మా 2 పిల్లలకి డబ్బులు పడినాయండి. స్కూల్కి పంపించిన మొదటి రోజే మా పిల్లలకి పుస్తకాలు, యూనిఫామ్ కూడా అందజేశారండి. మాకు చదువు కూడా ఇప్పుడు బాగా మెరుగ్గా ఉందండి స్కూల్లోని. ఈ పథకం అమలు చేసిన కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ తల్లికి వందనం కింద 2 పిల్లలకి పడినాయి. ఇప్పుడు నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి మా ధన్యవాదాలండి. మేము సంతోషంగా ఉన్నామండి. అందరికీ నమస్కారం. మాది గంగాధరనేరుడు నియోజకవర్గం, పెనుమూరు మండలం, చిప్పారపల్లి పంచాయతీ, గుబ్బలమెట్ట గ్రామం. నా పేరు శకుంతల, మా అబ్బాయి పేరు పార్థు. మాకు ఈ రోజు తల్లికి వందనం కింద 13,000 మా అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం జరిగింది. మేము మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు యశోద. నా 2 పిల్లలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల గోపాలపట్నంలో చదువుతున్నారు. గత ప్రభుత్వం ఒక అమ్మాయికి మాత్రమే అమ్మఒడి వేసిందనమాట. ఈ ప్రభుత్వం నా 2 పిల్లలకి ఆ తల్లికి వందనం ఇచ్చారు. దీనికి గాను ప్రభుత్వానికి ధన్యవాదములు. అంతేకాకుండా డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్నబియ్యం అందించడం జరుగుతున్నది పాఠశాలకు. దీనివల్ల నా పిల్లలిద్దరూ కూడా స్కూల్లోనే భోజనం చేయగలుగుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తూ పిల్లలకి బుక్స్ అని, యూనిఫామ్స్ అన్ని స్కూల్లోనే ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో 59వ వార్డు కొత్తపాలెం గ్రామంలో తల్లికి వందనం 3 పిల్లలకి వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం అందించిన మా పిల్లలిద్దరికి తల్లికి వందనం అందించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదములు. చాలా సంతోషంగా ఉంది. తల్లికి వందనం అనే మాట నిలబెట్టుకున్నారు. ఇందుచేత మా 2 పిల్లలకి 2 తల్లి అకౌంట్ లో అమౌంట్ పడ్డాయి. జై టీడీపీ. సునీత, మాది ఆలూరు, కర్నూలు డిస్టిక్. గత ప్రభుత్వంలో జగన్ మాకు అమ్మ ఒడి పథకం కింద ఒకరికే 15,000 మాకు వచ్చినాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాకు ఇద్దరికి 15,000 కింద 2 పిల్లలకి 30,000 ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకి చాలా ధన్యవాదములు. నమస్కారం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమ్మఒడి 2కి వేస్తానని చెప్పేసి ఒకరికి వేసేవారు. కానీ ఒకరు ఇబ్బంది పడి ఏదో రకంగా చదివించుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం కింద మనిషికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల. మై నేమ్ ఇస్ వర్షిని. ఐ యామ్ స్టడీయింగ్ 8th క్లాస్. శ్రీ నారా లోకేష్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు బుక్స్ బరువు తగ్గించారు. ఒకే బుక్ లో 3 సబ్జెక్ట్స్ పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ పద్ధతి మాకు నచ్చింది. థ్యాంక్ యూ లోకేష్ సార్. నమస్కారం అండి. నా పేరు పద్మజ. పెనమలూరు గ్రామం, పెనమలూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నానండి. మా పిల్లలు బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు, పాప 2nd క్లాస్. మాకు ఈరోజు చంద్రన్ వేసిన తల్లికి వందనం అనేది 26,000 మాకు పడింది. దానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను చంద్రన్నకి. మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. కుందుర్తి అనురాధండి. మా పాప 6th క్లాస్ చదువుతున్నది. మాది పెనమలూరు మండలం, గంగూరు. మాకు తల్లికి వందనం 13,000 పడింది. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నా పేరు కోడి సుమమాల. మాది అనకాపల్లి జిల్లా పాకిరేపల్లి నియోజకవర్గం, కోటవట్ల మండలం. నాకైతే 4 పిల్లలండి. గత జగన్ గారి ప్రభుత్వంలో అయితే మాకు అమ్మఒడి అనేది ఒక పిల్లకే రిలీజ్ చేశారండి. ఈ కూటమి ప్రభుత్వంలో అయితే తల్లికి వందనం అనేది 4 పిల్లలకి కూడా 13,000 చొప్పున 52,000 అనేది రిలీజ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అనితమ్మ గారికి కూడా నా హృదయపూర్వకంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.